జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, ఈ జూన్ 2026 ప్లానింగ్, క్రమశిక్షణ, ఎదుగుదల కలిసి వచ్చే సమయం. గెట్ రెడీ. భవిష్యత్తులో పెద్ద మార్పుకి ఈ నెలే ఒక పునాదిగా కూడా చెప్పచ్చు. బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల తెలివితేటలు, నిర్ణయించే శక్తి పెరుగుతుంది. గురు ప్రభావంతో కెరీర్లో స్థిరత్వం పెరుగుతుంది. శని కారణంగా పని ఒత్తిడి పెరిగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. రాహు వల్ల కొత్త పరిచయాలు, డిజిటల్ రంగాల్లో చాలా మంచి అవకాశాలు, ఉద్యోగస్తులకి కొత్త ప్రాజెక్ట్ ప్రైవేట్ రంగంలో వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ క్లయింట్ బేస్ పెరుగుతుంది ప్రైవేట్ రంగంలో వారికి. ఇంకా ప్రభుత్వ రంగంలో వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, అకౌంట్స్, మెడికల్, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వారికి మంచి సమయం కూడా చెప్పచ్చు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం ఈ నెల ఆఖరికి కనబడుతుంది. వ్యాపారస్తులకి ప్లానింగ్ వల్ల లాభాలు పెరుగుతాయి. డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్త. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి కూడా చెప్పచ్చు. రీటైల్ రంగం వారికి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పొచ్చు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గించే అవకాశాలు బాగా ఉన్నాయి. సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ పై దృష్టి పెరుగుతుంది. పాత బాకీలు కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్న బ్యాంక్ లోన్స్, తర్వాత పర్మిషన్స్ కోసము, చిట్ ఫండ్స్, వీటికన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఈ నెల ఆఖరికి మీరు శుభవార్తలు వినే అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ బాధ్యతల్లో పెరిగే అవకాశాలు బాగున్నాయి. జీవిత భాగస్వామి సహకారం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పిల్లలు అందరితో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ విషయంలో ఒకరి పట్ల ఒకరు నిజాయితీ భావం ఉండాలి. అలా మాట్లాడితేనే మీ జీవితకాలం కలిసి ఉంటారు మీరు. ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మీకు వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి మంచి ఫోకస్ ఉంటుంది ఈ నెల. విదేశీయ చదువు లేదా ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్న కష్టం మీద నెల ఆఖరికి సాధించే అవకాశాలు ఉన్నాయి. వీసా డాక్యుమెంటేషన్స్ పనులు పూర్తి అయ్యే సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రెస్ కోడ్ కరెక్ట్ గా ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ లేదా లోన్ ప్రక్రియలు ముందే కదిలే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో మంచి ప్రాపర్టీస్ మీకు కనబడుతుంది, ప్రయత్నం చేయండి. కొత్త కస్టమర్లు కనిపించే అవకాశాలు బాగా ఉన్నాయి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ అక్కడ కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా ఈ యొక్క ఈక్విటీస్లో మాత్రమే కానీ వేరే దాంట్లో వెళ్ళకండి. ఇంకా రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది, మంచి సమయం ఉంది కాబట్టి బాగుంటుంది. ఇంకా టీవీ రంగం వారికి, సినిమా రంగం వారికి, కళాకారులకి, ఇంకా మీకు రైటింగ్, ఎడిటింగ్, యాంకరింగ్, సోషల్ మీడియా రంగంలో వారికి ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది. యాక్టింగ్ లో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్ లేదా ఆడిషన్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే సమయం ఆసనమైంది. గెట్ రెడీ. ఇంకా కోర్టు వ్యవహారంలో నెమ్మదిగా పురోగతి ఉంటుంది. పెద్దల సలహా తీసుకుని సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వారిని తక్కువ అంచనా మాత్రం వేయకండి. ఇంకా ఆరోగ్యపరంగా నరాల బలహీనత, కడుపు అజీర్ణత, ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటారు. ఎక్కువ మంచినీళ్ళు తాగండి. అదృష్టం ఇచ్చే రంగు ఈ నెల ఆకుపచ్చ మరియు లైట్ బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 5 మరియు 6. అదృష్ట తేదీలు 5, 15, 24. అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, ప్రతి బుధవారం గరికతో గణపతిని ప్రార్థన చేయండి. విష్ణు సహస్రనామం ఎక్కువ వింటూ ఉండండి. ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళండి లేదా తిరుపతికి వెళ్ళండి. కాలినడకగా కొండ మీద ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోండి. కలవు వెంకటనాథాయ అని చక్కగా స్వామివారిని ప్రార్థన చేయండి. ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోయండి. సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చెయ్యండి. విజయోస్తు.